Hi students, welcome to my channel Math Chem Made Easy. మన ఛానల్లో 10th క్లాస్ కి సంబంధించి పాస్ గ్యారెంటీ ఇన్ 15 డేస్ ప్రోగ్రామ్ చేస్తున్నాం. ఆ ప్రోగ్రామ్ లో డే 6 కి సంబంధించి కోఆర్డినేషన్ జియోమెట్రీలో కొన్ని క్వశ్చన్స్ మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొదటిసారిగా మన వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ప్రాబ్లం నెంబర్ 5 ఆల్రెడీ అంతకు ముందు వీడియోలో కోఆర్డినేషన్ జియోమెట్రీలో 4 ప్రాబ్లమ్స్ చెప్పుకున్నాం. ఫిఫ్త్ ప్రాబ్లం డిటర్మైన్ 1, 5, 2, 3, -2, -11 ఆర్ కొలీనియర్. ఈ పాయింట్స్ కొలీనియర్ అవుతాయని ప్రూవ్ చేయాలి. గివెన్ పాయింట్స్ ని ABC అని తీసుకుంటాను. A 1, 5, B 2, 3, C -2, -11. ఇప్పుడు కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలండి. కొలీనియర్ అని ప్రూవ్ చేయాలంటే కనుక డిస్టెన్సెస్ ఫైండ్ అవుట్ చేయాలి. ఏబి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేస్తే కనుక రూట్ ఆఫ్ ఫార్ములా ఆల్రెడీ మనకు తెలుసు. x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. సో దాని ప్రకారం ఇక్కడ రూట్ ఆఫ్ x2 అంటే 2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 - 5 హోల్ స్క్వేర్. 2 - 1 1 కాబట్టి 1 స్క్వేర్ ప్లస్ -2 స్క్వేర్ అంటే రూట్ ఆఫ్ 1 + 4. సో AB వాల్యూ ఈజ్ √5 అవుతుంది. ఓకే, నెక్స్ట్ అలాగే BC ఫైండ్ అవుట్ చేస్తాను. BC ఈజ్ ఈక్వల్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ -2 హోల్ స్క్వేర్ ప్లస్ -11 - 3 హోల్ స్క్వేర్ దట్ ఈక్వల్ రూట్ ఆఫ్ -4 హోల్ స్క్వేర్ ప్లస్ -14 హోల్ స్క్వేర్. 16 ప్లస్ 14 జా 196 యాడ్ చేస్తే కనుక రూట్ ఆఫ్ 212 అవుతుంది. BC ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ డిస్టెన్స్ ఫార్ములా ప్రకారమే చేస్తాం మనం ఇక్కడ. సో నెక్స్ట్ అలాగే AC కూడా ఫైండ్ అవుట్ చేద్దాం. రూట్ ఆఫ్ -2 - 1 హోల్ స్క్వేర్ ప్లస్ -11 - 5 హోల్ స్క్వేర్. సో -3 హోల్ స్క్వేర్ ప్లస్ -16 హోల్ స్క్వేర్. √9 + 16 జా 256. 9 యాడ్ అయితే కనుక 265 అవుతుంది. ఇది AC ఈజ్ ఈక్వల్ టు. సో దీంట్లో ఇప్పుడు మనం ఫ్యాక్టర్స్ ఏమైనా వస్తాయేమో చూడాలి. 4 టేబుల్లో కనుక చేస్తే కనుక ఇది 5 4 జా 20, 3 4 జా 12. BC ఈజ్ ఈక్వల్ టు 2√53 అని వస్తుంది. సో ఇక్కడ 265 కూడా మనం ఏమీ చేయలేము యాక్చువల్గా. సో ఇక్కడ ఎనీ 2 సైడ్స్ ని కలిపితే థర్డ్ సైడ్ కి ఈక్వల్ అయితే కనుక, ఎనీ 2 డిస్టెన్సెస్ ని యాడ్ చేస్తే థర్డ్ డిస్టెన్స్ కి ఈక్వల్ అయితే కొలీనియర్ అని చెప్తాం. సో ఇక్కడ ఎనీ 2 లెంత్స్ ని యాడ్ చేసి థర్డ్ లెంత్ కి ఈక్వల్ అయ్యే ఛాన్స్ లేదు కాబట్టి ABC ఆర్ నాట్ కొలీనియర్ అని చెప్పేస్తాం. అదే ఎనీ 2 సైడ్స్ యాడ్ చేస్తే థర్డ్ సైడ్ కి ఈక్వల్ అయితే కనుక కొలీనియర్ అని చెప్తాం. ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో అవకాశం రాలేదు మనకి. 2 - 1 అంటే 1 స్క్వేర్ -2 స్క్వేర్ 5 వచ్చింది ఇక్కడ. ఇది మైనస్ ఇచ్చేస్తే -4 హోల్ స్క్వేర్ -14 హోల్ స్క్వేర్. ఇక్కడ కూడా టోటల్ √212 వచ్చింది. సో ఇక్కడ ఒకదానికొకటి రిలేషన్ లో లేవు కాబట్టి సో కొలీనియర్ కాదని చెప్తాం. ఇక్కడ ఐసోసెలస్ ట్రయాంగిల్ ఫామ్ అవుతుందని చెప్పాలి. ఇచ్చిన పాయింట్స్ ABC అని తీసుకుంటాం. 5, -2, B 6, 4, C 7, -2. ఐసోసెలస్ ట్రయాంగిల్ అంటే కనుక 2 సైడ్స్ ఈక్వల్ గా ఉండాలి. సో అంటే మనం ఇప్పుడు AB, BC, CA 3 లెంత్లు ఫైండ్ అవుట్ చేద్దాం. ముందు అసలు డిస్టెన్స్ ఫార్ములా రాసేసుకుందాం. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు √x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దాని ప్రకారం ఇక్కడ AB ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 6 - 5 హోల్ స్క్వేర్ ప్లస్ 4 - -2 +2 హోల్ స్క్వేర్. 6 లోంచి 5 తీస్తే 1 స్క్వేర్, ఇక్కడ 6 స్క్వేర్ √1 + 36. సో AB ఈజ్ ఈక్వల్ టు √37 వచ్చింది. అలాగే BC ఫైండ్ అవుట్ చేస్తాను. రూట్ ఆఫ్ 7 - 6 హోల్ స్క్వేర్ ప్లస్ -2 - 4 హోల్ స్క్వేర్. ఇది x1 y1, ఇది x2 y2 అనుకోవాలి. √-1 హోల్ స్క్వేర్ అంటే +1 అవుద్ది. -6 హోల్ స్క్వేర్ అంటే 36 అవుద్ది. 1 + 36. సో BC ఈజ్ ఈక్వల్ టు √37 అయింది. అలాగే AC ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. √7 - 5 హోల్ స్క్వేర్
ప్లస్ -2 మైనస్ -2 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 హోల్ స్క్వేర్ అంటే ఇక్కడ 2 స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అవుతుంది అండ్ √4 అంటే AC ఈజ్ ఈక్వల్ టు 2. దేర్ఫోర్ ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసింది AB 37 వచ్చింది, BC కూడా 37 వచ్చింది కాబట్టి AB ఈజ్ ఈక్వల్ టు BC కాబట్టి ట్రయాంగిల్ ABC ఈజ్ an isosceles triangle. ఓకే, సో ఇలాగా ట్రయాంగిల్స్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే 3 వెర్టిసెస్ ఇచ్చి ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అయితే అన్ని సైడ్లు ఈక్వల్ అవ్వాలి. స్కేలన్ ట్రయాంగిల్ అయితే కనుక ఎనీ 2 సైడ్స్ ఈక్వల్ అవ్వకూడదు. 3 సైడ్స్ ఈక్వల్ అయితే కనుక దాన్ని ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటాం. సో ఇక్కడ 2 సైడ్స్ ఈక్వల్ అయింది కాబట్టి ఐసోసెలస్ ట్రయాంగిల్. ఇలా మోడల్లో డిఫరెంట్గా అడగవచ్చు. ఏదైనా మోడల్ ఇలాగే ఉంటుంది కాబట్టి డిస్టెన్స్ ఫార్ములా తెలిస్తే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ మనం చేయొచ్చు. నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, find the value of y if the distance between p2, -3, q10, y is 10 units అని ఇచ్చారు. సో ఇచ్చిన పాయింట్స్ వద్దాం. p2, -3, q10, y డిస్టెన్స్ ఇచ్చారు pq ఈజ్ ఈక్వల్ టు 10 యూనిట్స్ అని. సో దీని ఇప్పుడు x1 y1 అనుకుంటాను, ఇది x2 y2 అనుకుంటాను. డిస్టెన్స్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square is equal to 10. And ఇప్పుడు root of x2 minus x1 అంటే 10 minus 2 whole square plus y2 minus y1 అంటే y minus of -3 whole square is equal to 10. రూట్ పవర్ అంటే ఇక్కడ స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేస్తాం. సో రూట్ ఆఫ్ 10 minus 2 అంటే 8 స్క్వేర్ అంటే 64 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇది y plus 3 whole square. ఓవరాల్ గా స్క్వేర్ చేస్తే స్క్వేర్ రూట్ క్యాన్సిల్, ఇక్కడ 10 స్క్వేర్ ఉంటుంది. 64 ప్లస్ ఇక్కడ a ప్లస్ b హోల్ స్క్వేర్ అంటే a స్క్వేర్ అంటే y స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 3 స్క్వేర్ అంటే 9 ప్లస్ 2ab అంటే 2 3 జా 6y అవుతుంది ఈజ్ ఈక్వల్ టు 100. y స్క్వేర్ ప్లస్ 6y 64 కి మనం 9 కలిపితే 73 వస్తుందండి. ప్లస్ 100 ఇటు వస్తే -100. సో 100 లోంచి -73 తీసేస్తే -100 ఇక్కడ యాక్చువల్గా 73 - 100 అంటే -27 అవుతుందండి. ఇలా ఇప్పుడు దీన్ని ఫ్యాక్టర్స్ గా విడగొట్టాలి. 6 ని 2 పార్ట్స్ గా డివైడ్ చేయాలి. యాడ్ చేస్తే 6 రావాలి, ఇంటూ చేస్తే -27 రావాలి. 9 - 3 చేస్తాను, 9 3 జా 27 ప్లస్ ఇంటూ మైనస్ -27 అక్కడ. సో y స్క్వేర్ ప్లస్ 9y - 3y - 27 ఈజ్ ఈక్వల్ టు 0. y కామన్ తీస్తే y ప్లస్ 9, ఇక్కడ -3 కామన్ తీస్తే y ప్లస్ 9, ఇద్దరిలోంచి y ప్లస్ 9 కామన్ తీస్తే ఇక్కడ y -3 ఉంటుంది. సో y ప్లస్ 9 0 అయిందంటే కనుక y వాల్యూ -9 అవుతుంది. y -3 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు 3 అవుతుంది. ఓకే, సో y వాల్యూ ఈజ్ -9 3, y వాల్యూ -9 కానీ 3 గానే అవుతుంది. దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు -9, 3 అని రాసుకోవచ్చు. నెక్స్ట్ అర్థమైంది కదా, డిస్టెన్స్ ఫార్ములా వస్తే ప్రాబ్లమ్స్ వచ్చేసినట్టే. రిలేషన్ బిట్వీన్ x అండ్ y అని అడిగారు. p ఆఫ్ x, y, p అనే పాయింట్ x, y అనుకుంటాను. ఇచ్చిన 2 పాయింట్స్ ని a 7, 1, b 3, 5 అని తీసుకుంటాను. గివెన్ దట్ ప్రాబ్లమ్ లో మనకి వాళ్ళు ఇచ్చినటువంటి విషయం ఏంటంటే ఈక్వి డిస్టెన్స్ p నుంచి a కి ఎంత దూరం ఉందో p నుంచి కూడా b కి అంతే దూరం ఉంటే xy రిలేషన్ అడిగారు. సో డిస్టెన్స్ ఫార్ములా ఇక్కడ పక్కన రాస్తాను. డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు రూట్ ఓవర్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. దాని ప్రకారం ఇక్కడ రూట్ ఓవర్ x - 7 హోల్ స్క్వేర్ ప్లస్ y - 1 హోల్ స్క్వేర్. pకి కి వీళ్ళిద్దరికి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేశాను. దట్ ఈక్వల్ టు రూట్ ఓవర్ మళ్ళీ pకి bకి x - 3 హోల్ స్క్వేర్ ప్లస్ y - 5 హోల్ స్క్వేర్. సో రూట్ పోగొట్టాలంటే స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తాం. సో రూటింగ్ రాయక్కర్లేదు, డైరెక్ట్ గా x - 7 హోల్ స్క్వేర్ అంటే x స్క్వేర్ ప్లస్ 7 స్క్వేర్ అంటే 49 మైనస్ 2ab అంటే 14x ప్లస్ y స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అంటే 1 మైనస్ 2ab అంటే -2y x స్క్వేర్ ప్లస్ 9 - 6x ఇక్కడ y స్క్వేర్ ప్లస్ 25 మైనస్ 2ab అంటే -10y x స్క్వేర్ y స్క్వేర్ బోత్ సైడ్ క్యాన్సిల్ అయిపోతూ ఉంటుంది. -6x ఇది వస్తే +6x -14 ప్లస్ 6 అంటే -8x అవుతుంది. -10 ఇటు వస్తే +10 10 - 2 అంటే +8 అవుతుంది. సో నెక్స్ట్ 49 కి 1 కలిపితే 50, ఇక్కడ 25 కి 9 కలిపితే 34 ఇటు వస్తే -34 50 - 34 అంటే కనుక 16 వస్తుందండి.
సో ఇప్పుడు మొత్తం నేను -8 తో డివైడ్ చేస్తాను. ప్లస్లు కాస్త మైనస్లు అవుతాయి, మైనస్లు కాస్త ప్లస్లు అవుతాయి. 8 టేబుల్ ఇక్కడ 1 టైం, ఇక్కడ 1 టైం, ఇక్కడ 2 టైమ్స్. దేర్ ఫోర్ వాళ్ళ క్వశ్చన్ అడిగింది ఏంటి, రిలేషన్ బిట్వీన్ x, y ఈజ్ x, y కి రిలేషన్ అడిగారు కాబట్టి x - y - 2 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ x అండ్ y అని చెప్తాను అనమాట. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. అక్కడ నెక్స్ట్ మనం క్వశ్చన్ నెంబర్ 9, ఫైండ్ ద పాయింట్ ఆఫ్ ట్రైసెక్షన్ ఆఫ్ ద లైన్ సిగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ A, B అని ఇచ్చారు. A 2, -2, B -7, 4. ట్రైసెక్షన్ అంటే 2 పాయింట్స్ తీసుకోవాలి, 3 పార్ట్స్ అవుతాయి. P, Q. ఇప్పుడు పాయింట్ P ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ పాయింట్ Q కూడా ఫైండ్ అవుట్ చేయాలి. దీని ఇక్కడ x1, y1 అనుకోండి, x2, y2 ఇలా డయాగ్రామ్ వేసుకుంటే సరిపోద్ది. పాయింట్ P ఫైండ్ అవుట్ చేస్తాను చూడండి. పాయింట్ P ఫైండ్ అవుట్ చేయాలంటే ఇటువైపున ఒక పార్ట్ ఉంది, ఇటువైపున 2 పార్ట్స్ ఉన్నాయి. అండ్ రేషియో m:n ఎంత తీసుకుంటాను నేను ఇక్కడ 1:2. m1:m2 అని కూడా తీసుకోవచ్చు, ఇబ్బంది లేదు. పాయింట్ P ఫార్ములా ఏంటంటే mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. కొంతమంది m1x2 ప్లస్ m2x1 బై m1 ప్లస్ m2 అని రాస్తారు, అలా రాసిన ఇబ్బంది లేదు. P ఈజ్ ఈక్వల్ m అంటే 1 ఇంటూ x2 అంటే -7 ప్లస్ 2 ఇంటూ x1 అంటే 2 బై 1 ప్లస్ 2. m అంటే 1 ఇంటూ y2 అంటే 4 ప్లస్ n అంటే 2 ఇంటూ y1 అంటే -2 బై 1 ప్లస్ 2. సో P ఈజ్ ఈక్వల్ టు -7 ప్లస్ 4 బై 3, 4 minus 4 by 3. That implies P is equal to -3 by 3, 0 by 3. 3 by 3 and 1 కాబట్టి P is equal to -1, 0. This is the first point మనకు కావాల్సిన పాయింట్. సో నెక్స్ట్ అలాగే పాయింట్ Q ఫైండ్ అవుట్ చేస్తాను. Q కి ఇటువైపు 2 పార్ట్స్ ఉన్నాయి, 1, 2. ఇటువైపు ఒక పార్ట్ ఉంది కాబట్టి 2:1 అవుతుంది సార్. m:n is equal to 2:1. సో P is equal to ఇందాకలాగా ఫార్ములా mx2 ప్లస్ nx1 బై m ప్లస్ n, my2 ప్లస్ ny1 బై m ప్లస్ n. సో దాని ప్రకారం ఇక్కడ Q ఈజ్ ఈక్వల్ టు m అంటే 2 కాబట్టి 2 ఇంటూ x2 అంటే ఎంత -7 ప్లస్ n ఇంటూ x1 అంటే ఎంత అండి 2 బై 2 ప్లస్ 1, 2 ఇంటూ y2 అంటే 4 ప్లస్, సో ఇక్కడ 2 ఇంటూ y2 అంటే 4 ప్లస్ n అంటే 1 ఇంటూ y1 అంటే ఎంత అండి y1 అంటే -2 పెట్టాను. సింప్లిఫై చేస్తే -14 ప్లస్ 2 బై 3, ఇక్కడ 8 2 బై 3 అంటే -12 బై 3, 6 బై 3. 3 టేబుల్ క్యాన్సిల్ చేస్తే -4, 2. Therefore required points are అని చెప్పి P -1, 0, Q -4, 2 అని రాసుకోవాలి. నెక్స్ట్ ప్రాబ్లం మనం ఇక్కడ 4 పాయింట్స్ ఇచ్చేది. 4 పాయింట్స్ కూడా పారలెలోగ్రామ్ యొక్క వెర్టిసెస్ అయితే కనుక పాయింట్ D లో ఉన్న P అనే పాయింట్ P వాల్యూని కనుక్కోమన్నారండి. దానికోసం ABCDZ పారలెలోగ్రామ్ అని రాసాం. పారలెలోగ్రామ్ లో డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ కాబట్టి మిడ్ పాయింట్ ఆఫ్ AC ఈజ్ ఈక్వల్ టు మిడ్ పాయింట్ ఆఫ్ BD అని తీసుకోవాలి. మిడ్ పాయింట్ ఫార్ములా x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. దాని ప్రకారం 6 ప్లస్ 9 బై 2, 1 ప్లస్ 4 బై 2. ఇటువైపు 8 ప్లస్ p బై 2, 2 ప్లస్ 3 బై 2. ఇటువైపు నా సెకండ్ లో y కోఆర్డినేట్ 2, 5 బై 2 అయిపోయింది. x కోఆర్డినేట్ 15 బై 2, 8 ప్లస్ p బై 2. ఇద్దరిని ఈక్వల్ చేశాను. డినామినేటర్ లో 2 క్యాన్సిల్ అయింది. 15 ఈజ్ ఈక్వల్ టు 8 ప్లస్ p అంటే అప్పుడు p ఈజ్ ఈక్వల్ టు 15 మైనస్ 8 అంటే p ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది ఆన్సర్. సో మరిన్ని వీడియోస్ కోసం చూస్తుండండి మ్యాథ్ కెమ్ ఏడీజీ. మన ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి. థ్యాంక్ యూ.